నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్న ప్రధాని, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు భారత్ వేదికగా మారిందంటూ ఉద్ఘాటన. జాతిపిత మహాత్మా గాంధీకి దేశవ్యాప్తంగా ఘన నివాళులు, రాజ్ఘాట్లో పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి, ప్రధాని. హైదరాబాద్ బాపుఘాట్లో గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల నివాళులు. గాంధీజీ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలంటూ మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ లక్ష్య సాధన. 5 ఏళ్లలో 10 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామన్న మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. దేశంలో 83.7% చేరిన కరోనా రికవరీ రేటు. 24 గంటలలో 10 లక్షల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామన్న వైద్య ఆరోగ్య శాఖ. సెప్టెంబర్ మాసంలో అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు. 95,480 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్న కేంద్ర ఆర్థిక శాఖ. ఇక వివరాలు చూసినట్లయితే, పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో భారతీయ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలతో నిర్వహించిన వైభవ్ సమిట్ను ఆయన ప్రారంభించారు. వర్చువల్ ద్వారా జరిగిన ఈ సదస్సులో 55 దేశాలకు చెందిన 3,000 మంది శాస్త్రవేత్తలు, దేశంలోని 200 విద్యాసంస్థల ప్రతినిధులు, 1,500 మంది ప్యానలిస్టులు పాల్గొన్నారు. అభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్న మోదీ, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు భారత్ వేదికగా నిలుస్తోందని చెప్పారు. Comments, suggestions and ideas today. You have brilliantly covered many subjects in your interventions. Most of you highlighted the importance of greater collaboration between Indian academic and research ecosystem with their foreign counterparts. Indeed, that is the fundamental aim. You correctly point towards the need of driving scientific research towards the needs of the society. You also made some good suggestions for improving the research ecosystem in India. I would like to thank all of you for your views. Listening to your words, I could see that this Vaibhav Summit is going to be a rich and productive exchange. Friends, science has remained at the core of the progress of humankind. When we look back at the centuries of human existence, how do we divide the time periods? Stone Age, Bronze Age, Iron Age, Industrial Age, Space Age, Digital Age. These are some of the terms used. Clearly, each phase has been shaped by some significant technological advance. Changes in technology have brought changes in our lifestyles. It also increased scientific curiosity. Friends, the government of India has taken numerous measures to boost science, research and innovation. Science is at the core of our efforts toward socio-economic change. గాంధీ జయంతి సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధింపజేసిన జాతిపిత మహాత్మా గాంధీకి యావత్ జాతి ఘనంగా నివాళులర్పించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్ఘాట్లోని గాంధీజీ సమాధి దగ్గర అంజలి ఘటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ఘాట్లోని మహాత్ముడి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ గాంధీజీ కలలుగన్న ఆశయాలు వివరిస్తూ రూపొందించిన వీడియోను ప్రధాని ట్వీట్ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న బాపూజీ కలలు సాకారం చేసేందుకే తాము స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టామంటూ ఆయన గుర్తు చేశారు. గాంధీజీ జీవితం దేశ ప్రజలకు నిరంతరం స్ఫూర్తి అంటూ ప్రధానమంత్రి మోదీ కొనియాడారు. జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాపూఘాట్లో గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా ఇతర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. శాసనసభ ఆవరణలోని గాంధీజీ విగ్రహం దగ్గర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులతో పాటు ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో జరుగుతున్న గాంధీ జయంతి వేడుకలలో మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 116వ జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను యావత్ భారతం స్మరించుకుంది. విజయఘాట్లోని లాల్ బహదూర్ శాస్త్రి సమాధి వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి కోసం లాల్ బహదూర్ శాస్త్రి చేసిన కృషిని వివరిస్తూ రూపొందించిన వీడియోను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నైతిక విలువలతో పాలన కొనసాగించారంటూ కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగవైన నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదం ఆయన పాలనలోని దార్శనికతను చూపుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సత్యం, సహనం, శాంతి, అహింసలను మార్గాలుగా ఎంచుకుని దేశానికి స్వాతంత్రం సిద్ధింపచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ. సత్యాగ్రహం, సహాయ నిరాకరణలతో బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమికొట్టిన ధీరత్వం జాతిపితది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, దేశ ప్రయోజనాల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి పూజ్య బాపూజీ. అందుకే తరాలు మారుతున్నా బాపూజీ మాట బాటకు విలువ తగ్గడం లేదు. ఈరోజు ప్రధాని మోదీ ప్రకటించిన వోకల్ ఫర్ లోకల్ నినాదం నాడు గాంధీజీ ప్రవచించిన గ్రామ స్వరాజ్ ఆధారంగా చేసిందే. ఆయన సిద్ధాంతాలు సదా ఆచరణీయమని ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయి. గాంధీ జయంతి సందర్భంగా బాపూపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. గాంధీజీ వంటి మహోన్నత వ్యక్తి ఈ భూమి మీద జన్మించారంటే ముందు తరాలు నమ్మవేమో అని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్నారు. మహాత్ముడి లక్ష్యాలు, ఆశయాలు, సిద్ధాంతాలను పరిశీలిస్తే ఈ వ్యాఖ్యలు అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఉదాత్తమైన లక్ష్యం కోసం పవిత్రమైన ఆశయంతో పోరాడి ప్రపంచానికే శాంతి సందేశం వినిపించారు పూజ్య బాపూజీ. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా, నిరాడంబరమైన జీవితంతో గొప్ప త్యాగశీలిగా గుర్తింపు పొందారు. సత్యాగ్రహీగా, అహింసావాదిగా దేశ స్వాతంత్ర్యం కోసం ఆ జన్మాంతం పోరాడి కోటానుకోట్ల భారతీయుల మధ్యలో చెదరని స్థానం సంపాదించుకున్నారు. శాంతియుత పోరాటాలతోనే దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసిన గాంధీజీ స్వాతంత్రానంతరం దేశాభివృద్ధికై పాటుపడ్డారు. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలన్న ఆయన గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేయాలంటూ పాలకులకు సూచించారు. అంటరానితనంపై రాజీలేని పోరాటం చేశారు. బలహీన వర్గాలు, కులాలకు అండగా నిలిచారు. ఆయా వర్గాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
దేశ పురోగతి వ్యక్తుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉందన్న గాంధీజీ స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలోనే పారిశుధ్యానికి పెద్ద పీట వేయాలని సూచించారు. ఒకనాడు ఆయన నమ్మి ఆచరించిన సిద్ధాంతాలను ప్రపంచ అగ్రదేశాలు సైతం పాటిస్తున్నాయి. గాంధీజీ పుట్టినరోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మహాత్ముడి ఆశయాలను జాతి సంపదగా గుర్తించి ఆచరించడమే ఆ మహనీయుడికి మనమిచ్చే నివాళి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బాపూజీ 151వ జయంతి సందర్భంగా బాపూఘాట్లో ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ ఆశయ సాధన దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ మన జాతిపిత జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఈరోజు దేశమంతా కూడా అత్యంత వైభవంగా మనం జరుపుకుంటున్నాము. గాంధీ మహాత్ముడు ఏ లక్ష్యం కోసమైతే, ఏ ఆదర్శం అయితే మనకు చూపించాడో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము మహాత్మా గాంధీ ఆలోచన విధానంతో, మహాత్మా గాంధీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహము, అదేవిధంగా ఖాదీకి సంబంధించినటువంటి స్వదేశీ ఉద్యమం ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేపట్టారో ఆ ఉద్యమ స్ఫూర్తితో దేశ స్వాతంత్రం ఏ రకంగానైతే ఆ రోజు సాధించుకున్నామో, నరేంద్ర మోడీ గారు కూడా దేశ ప్రధానిగా ఈరోజు అన్ని రంగాలలో కూడా ఆత్మ నిర్భర భారత్గా మనం నిర్మాణం కావాలి, అన్ని రంగాలను అభివృద్ధి చేసుకోవాలి, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం ముందుకెళ్ళాలి, ప్రతి రంగం కూడా ఆత్మనిర్భర శక్తిగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆత్మనిర్భర భారత్ పేరు మీద ఈ కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకే నూతన వ్యవసాయ చట్టాలు రూపొందించామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నచ్చిన ధరకు పంటను అమ్ముకునే స్వేచ్ఛ నూతన చట్టాలలో పొందుపరిచామని అన్నారు. దేశంలో విత్తన వ్యవస్థ బహుళజాతి సంస్థల్లో బందీ కావడానికి కాంగ్రెస్ కారణం కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ రంగంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలే రైతులకు శాపంగా మారాయని మరో నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాకు, అనేక రకాల విప్లవాత్మకమైనటువంటి మార్పులు దేశంలో ఒక నిస్వార్థ దృక్పథంతో రాజకీయ కోణంలో గత అనేక రోజులుగా అణిచివేతకు గురి కాబడి చేయడానికి అవకాశం ఉన్నా కూడా అనేక విషయాలలో చేయలేకుండా మూలన ఉన్నటువంటి అనేక విషయాలలో మార్పులు తీసుకొచ్చారు. మనం ఎప్పుడో చెప్పుకుంటాం, ప్రతి వేదికల మీద, ప్రతి స్కూలు, ఒక కుగ్రామంలో ఉన్నటువంటి స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ లో కూడా మేఘాలయ విద్యా విధానం గురించి విమర్శిస్తాం తప్ప మన విద్యా విధానం ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఏ రకమైనటువంటి విద్యా విధానం కావాలో మరి ఎవరు కూడా 32-38 సంవత్సరాల తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారు తేవాల్సి వచ్చింది. మీరు రాజ్యం వెళ్ళారు, పన్నులు కానీ ఇతరత్ర కానీ ఆ కట్టే బాధ్యత తప్పుతుంది కదా. ప్రభుత్వాలు చెప్తే మాకు ఆదాయాలు పోతున్నాయి అంటే మీ ఆదాయాల కోసం రైతుని వాళ్ళ బలిపశువుగా మార్చాలనా?
ఇవాళ పంజాబ్లో 5,000 కోట్లు జీఎస్టీ పేరు మీదనో లేదా సెస్ పేరు మీదనో మా ఆదాయం పోతుంది కాబట్టి ఈ ఆంక్షలు సడలించడానికి వీలు లేదు, మార్కెట్ యార్డ్లోనే విధిగా అమ్మాలి అంటే సబ్జెక్ట్ కరెక్షన్ జేపీ గారు చెప్పాలి. మన రాష్ట్రంలో తెలంగాణలో 400 కోట్లు మార్కెట్ సెస్ పేరు మీద రైతులు ఈ ప్రభుత్వానికి ఆదాయం ఇస్తున్నారు. రైతులను ఆ పన్ను తప్పే పరిస్థితి వస్తే రైతుకు మేలు జరుగుతుంది కదా, రైతుకు లాభపడుతుంది కదా. నీ ఆదాయం చూస్తున్నావు తప్పితే మార్కెట్ సెస్ పేరు మీద నాకు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, అది గండిపడుతుంది అనేటువంటి బాధ వ్యక్తం చేస్తున్నారు తప్పితే వాళ్ళ రైతుకు ఆ విధంగా మేలు జరుగుతున్నది. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. సీతాఫల్ మండీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, మధ్యాహ్న భోజన సరుకులను ఆయన పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనంలో సహకారం అందిస్తున్న దాతలకు హరే రామ హరే కృష్ణ వారి సేవలను ఆయన కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గత 6 ఏళ్లుగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం విజయవంతంగా నడుపుతున్నామని తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో ద్వారా దేశంలో పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. बाल बालिका रहते हैं उसको ठीक तरीके से अवेयरनेस कार्यक्रम करना, इस पोषक माह में हर स्कूल में हर एनजीओ को इन्वॉल्व करना, लोकल बॉडीज को, वो ग्राम पंचायत हो, म्यूनिसिपालिटी हो और एनजीओस हो और अलग अलग लोगों को इन्वॉल्व करके ये पोषक माह विषय पर हर व्यक्ति हर घर में बच्चों को ठीक तरीके से अच्छे प्रोटीन्स के साथ साथ अच्छे भोजन खिलाना, अच्छे खाना खिलाना, इसके कारण देश भर में ये कार्यक्रम ले रहे हैं. सभी लोग भागीदार होना चाहिए. म्यूनिसिपालिटी से लेकर ग्राम पंचायत से लेकर स्टेट गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट सभी लोग इसमें भागीदार होकर इस कार्यक्रम को सफल बनाना चाहिए, क्योंकि हर साल लाखों लोग बच्चे ठीक तरीके से प्रोटीन्स के फूड नहीं मिलने के कारण वो अलग अलग समस्या उठाना पड़ रहा. कुछ लोग భువనగిరి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తయిన వెంటనే భువనగిరి రూపురేఖలు మారిపోతాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. పట్టణంలో రహదారులను విస్తరించడంతో పాటుగా ఎంఎంటీఎస్ సేవలు కూడా పొడిగిస్తామని అన్నారు. పర్యటనలో భాగంగా వీధి వ్యాపారుల కోసం నూతనంగా నిర్మించిన మార్కెటింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రూరల్ పోలీస్ స్టేషన్ మార్గంలో బీటీ రోడ్డు నిర్మాణంతో పాటుగా స్మృతివనం పనులకు శంకుస్థాపన చేశారు. డంపింగ్ యార్డ్లో కంపోస్ట్ తయారీ యూనిట్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి వివిధ పనుల పురోగతిపై కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో దాదాపు గారు మరి డాక్టర్ సత్యనారాయణ గారు సంబంధించినటువంటి మరి పట్టణ ప్రగతికి సంబంధించినటువంటి పట్టణ జనాభా 43% రాష్ట్ర జనాభా పట్టణాల్లోనే నివాసం ఉంటున్న పరిస్థితి. పట్టణీకరణ రోజు రోజుకు పెరుగుతున్నది. పట్టణాల పట్ల అట్రాక్షన్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతున్నది? ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు ఎందుకు వస్తూ ఉన్నారంటే నాకంటే బాగా మీకే తెలుసు. చదువుకున్న పిల్లలైతే ఉద్యోగాల కోసం, చదువుకునే పిల్లలైతే చదువు కోసం, పెద్దలు ఇతరులు మెరుగైన వైద్య సదుపాయాలు కానీ లేదా ఇతర సదుపాయాల కోసం కానీ పట్టణాల్లో అయితే మెరుగ్గా వైద్య సదుపాయాలు ఉంటాయన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున వేగంగా పట్టణీకరణ జరుగుతూ ఉంది. ఈ వేగం చూస్తూ ఉంటే, పట్టణాలు విస్తరిస్తున్న పద్ధతి చూస్తుంటే ఎంతో దూరం లేదు. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో తెలంగాణలోని మెజారిటీ ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతా ఉన్నారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కొత్త పురపాలక చట్టంలో 10% బడ్జెట్ పచ్చదనాన్ని పెంచేదానికి పెట్టాలని గ్రీన్ బడ్జెట్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం. 85% మొక్కలు పెరగాలి, పెరగకపోతే ఆ కౌన్సిలర్ గారి బాధ్యత, అవసరమైతే ఆ కౌన్సిలర్ గారి ఉద్యోగం కూడా పోతుంది అని ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది మామూలు విషయం కాదు. పల్లెల్లోనైనా పట్టణాల్లోనైనా కాంక్రీట్ జంగల్గా మారిపోతున్న నేపథ్యంలో చివరికి భవిష్యత్తులో ఆక్సిజన్ కూడా కొనుక్కొని పీల్చుకునే పరిస్థితి వస్తుందేమో అనే అనుమానంతో ప్రజలు ఉన్న నేపథ్యంలో పట్టణాల్లో పచ్చదనం పెంచాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో 10% బడ్జెట్ ను ఖచ్చితంగా పెట్టండి పచ్చదనం పెంచడానికి అని చెప్పిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. 142 మున్సిపాలిటీలు ఉంటే ఈరోజు 197, ఒకటి కాదు రెండు కాదు 197 డ్రై రిసోర్స్ సెంటర్స్ ఉన్నాయి. వాటితో పాటు 140 పైచిలకు కాంపోస్ట్ యార్డ్స్ ఉన్నాయి. ఈరోజు మీరు ఇక్కడ మనం ఒక డంప్ యార్డ్ లో మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. కావాలని పెట్టినాం ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడే మంత్రి గారు చెప్పినారు
పట్టణం అంటేనే డంప్ యార్డ్ అన్నట్టుగా మారిపోయిన నేపథ్యం. అట్లాంటిది ఈరోజు డంప్ యార్డే పట్టణానికి సంబంధించిన మీటింగ్ కు ప్రధాన వేదిక అయ్యిందంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మరో అత్యాధునిక వైద్య సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. బ్లడ్ క్యాన్సర్తో బాధపడే వారికి ఎంతో ఉపయోగపడే మూల కణాల ల్యాబ్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రోజుకు 10,000 పరీక్షలు చేయగల సామర్థ్యం ఈ ల్యాబ్ సొంతమని మంత్రి తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 250 కోట్ల రూపాయలతో ఓపీ విభాగం అభివృద్ధి చేస్తున్నట్లు కూడా మంత్రి వెల్లడించారు. మహాత్మాగాంధీ 151వ జన్మదినం సందర్భంగా స్వచ్ఛత పరిశుభ్రతపై గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను నాబార్డ్ సీఎండీ వైకే రావు, డిప్యూటీ కమిషనర్ సంధ్య ఆవిష్కరించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తామని డిప్యూటీ కమిషనర్ సంధ్య తెలియజేశారు. గాంధీ 151వ జన్మదిన సందర్భంగా నబార్డు వారు భారతదేశంలో 2000 గ్రామాలలో 1,00,000 కుటుంబాలను కవర్ చేస్తూ ఈ స్వచ్ఛత పరిశుభ్రత పారిశుధ్యం గురించి అవగాహన సదస్సులు చేయటం జరుగుతుంది. ఈ అవగాహన సదస్సుల కార్యక్రమం ఇక్కడ కూడా మనం లాంచ్ చేశాము. స్వచ్ఛంద సేవా సంస్థలకి ఈ అవగాహన సదస్సులు చేయడం కోసం ప్రతి గ్రామంలో అవగాహన సదస్సు కోసం మనం ఒక 5,000 రూపాయలు వాళ్ళకి గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవగాహన సదస్సుల ద్వారా ODF ప్లస్ అంటే ఏదైతే మనం ఇంతకుముందు ఈ యొక్క 4 సంవత్సరాల్లో స్వచ్ఛ భారత్ మిషన్లో 2014 నుంచి 2019 వరకు సాధించిన ఈ స్వచ్ఛ భారత్ వాటిని కంటిన్యూ చేస్తూ వాటిని స్వచ్ఛ భారత్ కోసం కావాల్సిన ఈ టాయిలెట్ కానీ పారిశుద్ధ్యానికి సంబంధించిన వీటికి కానీ ఏదన్నా రుణాలు అవసరం ఉంటే కూడా ఆ యొక్క రుణాలకు కూడా కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, NBFCs కూడా రుణాల సదుపాయం అందిస్తారు. లిటరసీ క్యాంపెయిన్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే లిటరసీ క్యాంపెయిన్ అంటే ఏంటి? అక్షరాస్యత. ఇది పర్టికులర్గా శానిటేషన్ కోసం అక్షరాస్యత అనమాట. ఇప్పుడు కోవిడ్ టైంలో చూసారా, శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. శానిటేషన్ అంటే వీధులు ఇదిగా ఉండడము, లేకపోతే మన ఇల్లు నీట్గా ఉండడం, అది కాదు. మన పర్సనల్ హైజీన్, మనం ఎలా ఉంటున్నాము, క్లీన్లీనెస్, వాషింగ్ హ్యాండ్స్ కానీ, లేకపోతే మనం బాత్రూమ్కి వెళ్ళొచ్చాక ఎలా ఇది చేసుకుంటున్నాం, ఆ విషయం మీద మళ్ళీ చర్చ మొదలైంది. అంటే దానికి ముందే నాబార్డ్ వాళ్ళు SLC స్టార్ట్ చేశారు. అది చాలా మంచి విషయం అండి. మనమందరం అర్బన్ ఏరియాస్లో మనమేమంత ఎఫెక్ట్ అవ్వం, బట్ రూరల్ ఏరియాస్ అలా కాదు. వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ అనేది అవసరం. సో నాబార్డ్ నేను ఇప్పుడు మామూలుగా వాళ్ళతో మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు 12,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. 12,000 మేము ఇస్తున్నాం, కానీ చాలా చోట్ల వీ హవ్ అబ్జర్వ్ దట్ ఆ 12,000 సరిపోదు. సో ఎడిషనల్గా ఎలాగా, ఆ ఎడిషనల్ అన్నప్పుడు వీళ్ళు ఒక ఆప్షన్ అన్నమాట. మహాత్మాగాంధీ 151వ జయంతి ఉత్సవాలు ఊరు వాడ ఘనంగా జరిగాయి. సత్యం, అహింస, శాంతి, సహన మార్గాలు నేటి తరం అలవర్చుకోవాలని ఈ సందర్భంగా పలువురు నేతలు పిలుపునిచ్చారు. వివరాలు మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని ఫిట్ తెలంగాణ రన్ కార్యక్రమం ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి ప్రారంభించారు. జన్మదినోత్సవానికి హార్దిక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా అహింసతో పాటు మహాత్మా గాంధీ గారు ఇంకో పెద్ద సందేశం ఇంతకుముందు మన అందరికీ ఇచ్చేశారు. అదే స్వచ్ఛత గురించి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్లో పారిశుద్ధం, స్వచ్ఛత చాలా విలువైన విషయం. సో మనం అందరూ అదే ఇండివిజువల్ స్వచ్ఛతతో పాటు మనం సామాజిక స్వచ్ఛత కూడా పాటించాలి. మల్కాజ్గిరిలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాళులర్పించారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాత్ముడి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే జోగు రామన్న పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ గారు భారత జాతిపిత, మరి అలా అనేక భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప మహనీయుడు. మరి ఈరోజు భారతదేశానికి కొరకు ముందుండి స్వతంత్ర పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. వీళ్ళు అదే పిలుపుని అందుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాంధీజీ కలలు కన్నటువంటి ఆ కళలన్నిటి కూడా పూర్తిగా మనం ఏదైతే ఆశయ స్థితి తీసుకొచ్చి ఆచరణలోకి తీసుకొచ్చి ఎన్నడైతే పల్లెలు బాగుపడతాయో భారతదేశం బాగుపడుతుందని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ కింద మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. ఖమ్మం గాంధీ చౌక్ సెంటర్లోని గాంధీజీ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి అంజలి ఘటించారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. బేటీ బచావ్ బేటీ పడావ్ ఈ కార్యక్రమంగా జిల్లాలో ముందు తీసుకెళ్తాం. ఆడబిడ్డ అనే ఇంటికి లక్ష్మిగా భావించుకుంటాం కాబట్టి ఆడబిడ్డను చదివిస్తాం, ఆడబిడ్డను సంరక్షిస్తాం ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం. మహాత్మా గాంధీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు పిలుపునిచ్చారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఫిట్ తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ రన్ను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశానికి స్వాతంత్రం సాధించడం కోసం అహింసనే ఆయుధంగా వాడి ప్రపంచ దేశాల యొక్క దృష్టినన్నింటినీ కూడా భారతదేశం వైపు మరల్చి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా స్వాతంత్రాన్ని సాధించడంలో మరి సఫలమైనటువంటి మహాత్మా గాంధీజీ గారికి ఈరోజు జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవడమే మహాత్ముడికి ఇచ్చే ఘనమైన నివాళి అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్యతో కలిసి సూర్యాపేటలో గాంధీ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్లోని డిఆర్డీఓ టౌన్షిప్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా రేడియో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు వివిధ సాంస్కృతిక విభాగాలలో పలు పోటీలు నిర్వహించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పోషించిన పాత్రను వివరిస్తూ విద్యార్థులు ప్రసంగించారు. దీంతో పాటు దేశభక్తి గేయాలు ఆలపించి సభికులను విశేషంగా ఆకట్టుకున్నారు. అహింసా సిద్ధాంతంతో దేశానికి స్వాతంత్రం సిద్ధింపచేసిన మహాత్ముడి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఆల్ ఇండియా రేడియో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సూచించారు. స్వాతంత్రం వచ్చిన సమయంలోనే పారిశుధ్యంపై గాంధీజీ ప్రజలను చైతన్యవంతులను చేశారని చెప్పారు. సరళంగా కనబడతాడు, ఛాతీ మీద చొక్కా కూడా ఉండదు, ఏదో అగ్రవర్ణాలు అని చెప్పడానికి మెడలో జందెం కూడా ఉండదు. అది అహంకారానికి సింబల్ అని ఆయన దాన్ని ఎప్పుడో త్యజించారు. మనము గమనిస్తే గాంధీ నిర్భీతికి, నిజాయితీకి, పట్టుదలకు ప్రతీక. కానీ ఆయన ఆకారం చూస్తే అలా అనిపించదు. ఆయన 60 ఏళ్ళు పైబడిన తర్వాత దండి సత్యాగ్రహం కోసం ఆయన 240 కిలోమీటర్లు నడిచాడు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ ముసలాడు ఏం నడుస్తాడు, ఎక్కడో పడిపోతాడు, పెద్ద పట్టించుకో అక్కర్లేదు అని వాళ్ళు అనుకున్నారు, బోల్తా పడ్డారు. ఆయన సగటున రోజుకి 18 కిలోమీటర్లు
సునాయాసంగా నడవగలడు 18 కిలోమీటర్లు రోజుకి. ఒక లెక్క చూస్తే లాస్ట్ ఇయర్ మేలో ICMR వాళ్ళు ఒక స్పెషల్ నంబర్ తెచ్చారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చాలా బల్కీగా ఉంటుంది. దాంట్లో చాలా విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆయన జీవితకాలంలో 1913 నుంచి 48 మధ్యకాలంలో, అంటే దాదాపు 35 ఏళ్ళలో ఆయన 79,000 కిలోమీటర్లు నడిచి ఉంటాడట. 79,000 kilometers he walked in the last 35 years. 79,000 kilometers ante twice of the circumference of the earth. టౌన్షిప్ మేనేజర్ షేక్ గౌస్ మొహిద్దీన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్న ప్రధాని, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు భారత్ వేదికగా మారిందంటూ ఉద్ఘాటన. జాతిపిత మహాత్మా గాంధీకి దేశవ్యాప్తంగా ఘన నివాళులు, రాజ్ఘాట్లో పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి, ప్రధాని. హైదరాబాద్ బాపుఘాట్లో గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల నివాళులు, గాంధీజీ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలంటూ మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ లక్ష్య సాధన, 5 ఏళ్లలో 10 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామన్న మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. దేశంలో 83.7% చేరిన కరోనా రికవరీ రేటు, 24 గంటలలో 10 లక్షల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామన్న వైద్య ఆరోగ్య శాఖ. సెప్టెంబర్ మాసంలో అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు, 95,480 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్న కేంద్ర ఆర్థిక శాఖ.